ఏం కనబడతాయి? మన రూపం, మన పై రూపానికి చాలా టైం పెడతాం. వి వాంట్ టు లుక్ ద వెరీ బెస్ట్. చాలా అందంగా తయారవ్వాలనుకుంటాం, మంచి బట్టలు వేసుకోవాలనుకుంటాం, మంచి ఫోన్ కొనుక్కోవాలి, మంచి బైక్లో తిరగాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి బ్యాంక్ బ్యాలెన్స్. ఈ లోక సంబంధంగా నీకు కనబడే వాటన్నిటి విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటాం. కనబడనివి కొన్ని ఉన్నాయి. ఈ శరీరంలో ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మకు మరణం లేదు. ఆత్మ గురించి మాత్రం ఎవరు ఆలోచించరు. దేవుడు కూడా మన కంటికి కనబడడు కదా. ఈ లోకం అయితే కంటికి కనబడుతుంది. ఈ లోకం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, అందుకే లోకానికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. కనబడని దేవుడు గురించి ఎక్కువ ఆలోచన చేయం, కనబడే లోకం కోసం ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ప్లీజ్ మేక్ అ నోట్, మీరు రాసుకోండి. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. వాట్ ఎవర్ ఇస్ సీన్ విత్ ది ఐ ఇస్ టెంపరరీ, వాట్ ఎవర్ ఇస్ అన్సీన్ ఇస్ ఇటర్నల్. టెంపరరీ అంటే ఏంటి? షార్ట్ టర్మ్, కొంతకాలం వరకే ఉండేవి. ఇటర్నల్ అంటే ఏంటి? లాంగ్ టర్మ్, ఎక్కువ కాలం మట్టుకు ఉండేవి. మన కంటికి కనబడేవన్నీ అశాశ్వతమైనవే, కంటికి కనబడని దేవుడు శాశ్వతుడు. నీ లోపల ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మకు కూడా మరణము లేదు. ఈ లోకంలో చనిపోయాక, నీ ప్రాణం పోయాక ఈ శరీరం ఏమో మట్టిలో కలిసిపోద్ది, కుళ్ళిపోద్ది, డీకంపోజ్ అయిపోద్ది. నీలో ఒక ఆత్మ ఉంటుంది, ఆ ఆత్మకు మాత్రం మరణము లేదు.